అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఉంటే ఎవరికి అసలు అర్థం కావట్లేదు. ఆయన మైండ్ గేమ్ ఏంటి, అసలు ఏం ప్లేన్ చేస్తున్నారు అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, కేసీఆర్ లాంటి అనుభవం ఉన్న నాయకుడే ఓడిపోయిన తర్వాత తెలంగాణలో 1 ఇయర్ పాటు బయటకు రాకుండా, అక్కడ ఎటువంటి మాధ్యమాల్లో కూడా రాకుండా రెస్ట్ తీసుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన 2 నెలలకు వచ్చి ఏదో ఒక ప్రచారం చేయడం కావాలండి, అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, ఏదో ఒక రకంగా ప్రజల్లోకి రావాలని, అంటే ఆయన వేసే ట్రాప్లో తెలుగు ప్రజలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పడుతున్నారంటారా? అసలు ఆయన ప్లాన్ ఏంటి అసలు? ఖచ్చితంగా అండి. ఎవరు అడిగినటువంటి ప్రశ్న అడిగారు. మామూలుగా నవ నిర్మాణ నగరాలుగా స్వర్ణాంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్కు 4వసారి, అంటే నవ్యాంధ్రప్రదేశ్కు 2వసారి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటే అక్కడ 2 సార్లు, ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. ఇక్కడ మైండ్ గేమ్ అనేది ఎవరు ఆడుతున్నారనేది మీరు ప్రధానంగా అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఆ మైండ్ గేమ్ ఆడట్లేదు. సొంత పాము తన గుడ్లను తానే తింటుంది, చంపుకుంటుంది అనేది మనం విన్నాం, చదువుకున్నాం. కానీ ఇక్కడ రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు అని చెప్పేసి నేను అంటా ఉన్నా. అంటే ఏ విధంగా? ఎస్, అక్కడికే వస్తున్నాను. గత 2 రోజులు 3 రోజుల నుంచి ఒకటే ఎక్కడ చూసిన ప్రధానంగా చర్చ ఏంటంటే, అమరావతి వేశ్యల రాజధాని, గౌతమిపుత్ర శాతకర్ణి పాలించినటువంటి నేల, శాతవాహనులకు రాజధాని అయినటువంటి ప్రాంతము, గౌతమ బుద్ధుడు తిరిగినటువంటి నేల, చారిత్రాత్మకంగా కృష్ణానది ఒడ్డున సేద తీరేటువంటి అమరావతి ప్రాంతము వేశ్యల రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడిందా? నథింగ్ బట్ సాక్షి యాజమాన్యం, నథింగ్ బట్ ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారు ఆ యాజమాన్యము. మరి ఆ యాజమాన్యము అదే సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, ఇక్కడ కూడా చూడండి రెడ్డి కమ్యూనిటీ లేడు ఈ చర్చ మీద, కమ్మా కమ్యూనిటీ, రాజుల కమ్యూనిటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పకడ్బందీగా వ్యూహం అమలు చేస్తున్నాడు. ఏ కులం చేత ఆ కులాన్ని, ఎవరి చేత బూతులు తిట్టించాలనేది ఆయనకు మించిన ఘనాపాటి లేరు 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 అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే అమరావతిని అమరావతి అన్నట్టుగానే ఈ మధ్యనేమో ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు అంబటి రాంబాబు గారు, ఒక అమ్మవాడు ఇలా అన్నందుకే కదా మీరు అరెస్ట్ చేయించారు ఇలాగ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నట్టుగా. అంటే క్యాష్ని మూలంగా వాడుకుంటున్నారంటారా? కుల మత ప్రాంతాలకు అతీతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రెడ్ బుక్ పనిచేస్తుందని నారా లోకేష్ గారు ఇప్పుడు ఒక 150 సార్లు చెప్పింటారు. కమ్మవారనే అంటే కమ్మవారు తప్పు చేస్తే వదిలేమని రాజ్యాంగం చెప్తా ఉండేది. నేను అడగతా ఉన్నా అంబటి రాంబాబు, ఈరోజు కమ్మవారైనా ఇంకోరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేటువంటి ప్రభుత్వం నడుస్తుందా లేదా? వల్లభనేని వంశీ కమ్మ కమ్యూనిటీ వదిలేరా? లేదు. మరి కులం ఎక్కడ ఉంది? కులగజ్జి ఎక్కడుంది? కులాభిమానం ఎక్కడుంది? లేదు. కుల మత ప్రాంతాలకు అతీతంగా పరిపాలన జరుగుతుంది అనేది ఒక ఉదాహరణ. రెండోది ఈరోజు కేఎస్ఆర్ గారు. మరి ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని ఎందుకు బలిపశువుగా చేశారు? ఇక్కడ ప్రధానంగా గత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మామూలుగా మీరు అన్నారు కేసీఆర్ గారు చాలా సీనియర్ నాయకులు, 2 సార్లు ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనకు కూడా ఉంది. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి. ఎస్, మరి అలాంటి నాయకుడు ఓడిపోయిన తర్వాత డైనమాలోకి వెళ్ళి 1 సంవత్సరం అంటే తనలో తాను మదన పడ్డాడు, ప్రజల్లోకి రాలేదు. ఎందుకంటే ఎందుకు నేను ఇంత చేసినాను ఉంటుంది, డెఫినెట్గా ఎవరికైనా ఓడిపోయిన తర్వాత అది అనేది ఉంటుంది. మరి ఆయన అంత సీనియర్ నాయకుడు అంత టైం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెంబడే వచ్చారు? ఇది ఇక్కడ ఉంది అసలు సినిమా. మైండ్ గేమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అంటున్నా. సో ఈ మైండ్ గేమ్ ఏంటంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో అమరావతిగా సక్సెస్ఫుల్గా చిత్రీకరించారు వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కో బ్యాచ్. దాని తర్వాత దాని ఎక్స్టెన్షన్గా ఏంది, నెక్స్ట్ ఇప్పుడు ఏమనాలా, అంతటితో ఆగలేదు, వాళ్ళ ఆశ తీరలేదు, వాళ్ళ కోరిక తీరలేదు. ఇప్పుడు ఏంది, దాన్ని అమరావతిలో కమ్మవారు ఎక్కువగా ఉంటారని ప్రజల్లో చిత్రీకరించి ఇప్పుడు దాన్ని వేశ్యల రాజధానిగా చిత్రీకరించాలి. సో ఈ వేశ్యల రాజధానిగా చిత్రీకరించాలి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ వచ్చింది, ఇంత శాతం మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, FSW సర్వే ఏం చెప్తా ఉంది, 12% మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు అని చెప్పేసి అన్నారు.
12% మంది సెక్స్ వర్కర్లు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. ఇక్కడే అందరూ లాజిక్ మర్చిపోతూ ఉన్నారు. ఒక సర్వే వాడు ఎన్ని శాంపిల్స్ తీసుకొని ఆ సర్వే ప్రకారం రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు 12% మంది ఆల్ ఓవర్ ఇండియానా, మరి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది అనుకుంటే 5 కోట్ల మందిలో 12% మంది అంటే 60 లక్షల మంది అనే. ఈ 60 లక్షల మంది కమ్మవారే అమరావతి ప్రాంతంలో ఉంటారు, దళితులు ఉంటారు, 60 లక్షల మందిలో కమ్మవారు ఉంటారు, రెడ్లు ఉంటారు. సో అమరావతి అనే ప్రాంతం మాకు నచ్చలేదు కాబట్టి అక్కడ బతికేటువంటి వారు ఎవరైనా సరే మాకు వేశ్యలతో సమానమే ప్రతి ఒక్క మహిళ అనేది ఈరోజు సాక్షి ఛానల్ వేదికగా చెప్పే ప్రయత్నం చేశారా? అది యాక్సిడెంట్గా జరిగిందా, వ్యూహాత్మకంగా జరిగిందంటే ఎస్, దీని వెనకాల వ్యూహాత్మకంగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఇప్పటికీ చాలా మంది ఆయన పర్సెప్షన్ అర్థం చేసుకోవట్లేదు. పాము తన గుడ్లను తానే తింటుందని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఒక హింట్ ఇస్తున్నాడు ప్రతి ప్రెస్ మీట్లోనూ. ఈ మధ్య ఆయన ఓడిపోయిన తర్వాత చేసినటువంటి పరామర్శ యాత్రలు, సైకో బ్యాచ్, గంజాయి బ్యాచ్, గలాట్లు పెట్టుకొని వ్యక్తిగత కక్షలు పెట్టుకొని చంపుకొని వాళ్ళకి పరామర్శలు. సో ఎక్కడైనా ఒక సిన్సియర్ కార్యకర్త తన పాలనలో నష్టపోయినటువంటి కార్యకర్తను కానీ నాయకుని కానీ ఇప్పటి వరకు కలిశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కలవలేదు. దీని అర్థం ఏంది? నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయలేనని చెప్పేసి ఫస్ట్. రెండోది ఏంది? నాకు కావాల్సిందేది ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, సైకో బ్యాచ్. సో ఇలాంటి వాళ్ళే నా పార్టీని సర్వైవ్ చేస్తారు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారి విజను, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం నచ్చనటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తారనేది ఒక హింట్ ఇచ్చేశాడు. ఇక రెండో ఇష్యూకి వద్దాం. వల్లభనేని వంశీ, ఆయన కమ్మ కమ్యూనిటీగా. ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్లు ఏమని మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు? లోకేష్ కంటే అందంగా ఉంటాడు, చంద్రబాబు కంటే ఈ పెద్ద మనిషి కంటే అందంగా ఉంటాడని చెప్పేసి ఆయన కంటే ఎక్కువగా బాగుంటే ఓర్చుకోలేడు. క్లారిటీగా హింట్ ఇచ్చాడు. ఎవరికి? తెలుగు తమ్ముళ్ళకి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఒక హింట్ ఇచ్చాడు. బాడీని చేసి మళ్ళా స్టార్ట్ చేయండి బాడీ షేమింగ్, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో ప్రెస్ మీట్ ఏంది? సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి వేశ్యల రాజధాని. ఇక్కడే చాలామంది ఒక లాజిక్ మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారా లేదనేది సెకండరీ, కానీ జనాల్లోకి వెళ్ళిపోయిందిగా. నిన్నటి వరకు మద్యం స్కామ్ అని 1 ఇయర్ క్యాంపెయిన్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఏమేమి డెవలప్మెంట్ పనులు చేసిందో అన్ని డైవర్ట్ అయ్యాయా లేదా? అవును. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మైండ్ గేమ్? ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైలమాలో పడుతున్నారు. అతి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను, కార్యకర్తలను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో వాళ్ళ అరెస్ట్లు అయితే, వాళ్ళను లోపలేస్తే ఈయన పార్టీ అంటే ఒక సింపతి జనరేట్ చేయొచ్చు. ప్రతి కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు, ప్రతి శ్రేణులను కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు, నాయకులను టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక సింపతి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్లో బిల్డప్ చేయడం కోసం గత కొన్ని రోజులుగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. పోలీసులతో బట్టలు ఓడదీస్తాం, పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తాం, సప్త సముద్రాలు దాటినా పట్టుకొని వస్తాం, అంతు తేలుస్తాం, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ ఊరికనే ఇచ్చారనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక స్ట్రాటజీ. అది ఏమవుతుంది? అది విన్నప్పుడు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నిజంగా చేస్తాడేమో అని అనుకుంటున్నారు. అవన్నీ ఏముండవండి. ఒకసారి వెళ్ళి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అడగండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకి న్యాయం చేశారా లేదా? ఈరోజు యువజన విభాగం అధ్యక్షుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకు మళ్ళీ దళితులకి ఇవ్వలేకపోయారు? దళితుల్లో లేరా యువజనులు? బీసీలో లేరా? నా బీసీ, నా ఏసీ, నా ఎస్టీ అన్నారు, లేరా? మరి ఎవరు కనపడలేదా? ఎందుకు యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి? అంటే క్లారిటీగా ఉన్నారండి. ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ, ఆయన ఇచ్చేటువంటి హిట్లు కానీ మరొకసారి రెడ్డి కమ్యూనిటీ బలైపోవద్దండి. ఒక కుటుంబం ఆధిపత్యం కోసం, ఒక కుటుంబం స్వలాభం కోసం, ఒక కుటుంబం సొంత ప్రయోజనాల కోసము రెడ్డి కమ్యూనిటీని ఈసారి ఇంతకు ముందు కంటే ఈసారి బలంగా వాడబోతా ఉంది. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల్లో 23% మంది రెడ్లు ఉన్నారు. కమ్మ కమ్యూనిటీ 18%. ఈ 18% కంటే 23% ఉన్నటువంటి రెడ్ల మహిళలను కూడా వేశ్యలు అన్నారు అంటే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కులము లేదు, కేవలం రాజకీయ మనుగడ కోసమే రెడ్డి కమ్యూనిటీని బలంగా వాడుతున్నాడు అనేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతి ముఖ్యంగా
తెలుసుకోవాలి. రెడ్డి కమ్యూనిటీ అంటే నాకు గౌరవము, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేది 10లో 9 మంది నాకు రెడ్డి కమ్యూనిటీ ఫ్రెండ్సే. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడద్దండి. మీ కమ్యూనిటీకి ఒక గౌరవం ఉంది, ఇప్పటికీ స్టిల్ పల్లెల్లో పలానా రెడ్డి అంటే పలానా గౌరవం ఉంది, పలానా ఇది ఉంది, అది పోగొట్టుకోమాకండి ఆ ట్రాప్లో పడి. ఎస్, కొందరు ఇంకా ఆయన ట్రాప్లో ఉండొచ్చు, సంవత్సరము 2 ఏళ్లకు 3 ఏళ్లకు రియలైజ్ అయ్యి బయటికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి, వీళ్ళు రెడ్లు కాదా? ఆయన కోసం పనిచేసిన వాళ్ళు కాదా? మరి ఏమైపోయారు ఈరోజు? సో నేనేమంటున్నానంటే రెడ్లకు తగిన గౌరవం ఉంది, మీ కులానికి చెడ్డ పేరు ఆపాదించే విధంగా మీరు పనులు చేసుకోవద్దని ఆయన ట్రాప్లో పడి అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.